హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ ఆఫీషియల్. ఈరోజు అయితే మనమైతే గణేష్ని అయితే తీస్తున్నాం. ఇక అందరు అయితే రెడీ అవుతున్నారు. కార్తికేయ ఉరుకుతుండు. చరణ్ అయితే స్పీకర్ తీసుకొచ్చిండు. చరణ్ ఒక వింటేజ్ స్పీకర్ అయితే తీసుకొచ్చిండు అనమాట. చలో మన గణేష్ని అయితే తీసుకొద్దాము. చలో లాడు పట్టుకో, లోపల నాడు. దా వస్తుందా? చీకటి వస్తుందా? దారా లోపలికి అయితే వెళ్తున్నాము. మన శివబాయ్ అయితే వచ్చిండు. కార్తిక్ బాయ్ దా గణేష్ని తీద్దాం. కార్తిక్ బాయ్కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దా లోపలరా, పట్టుకో, అడబెట్టు, చూడు, నడు, అక్కడ ఆగు. దా శివ. అరే అందరం పकड़, इधर साइड पकड़. उठा उठा हल्ले. महाराज के जय बोलो गणेश महाराज के. गणपति बप्पा, गणपति बप्पा. చలో మనమైతే గణేష్ని అయితే తీస్తున్నాం. ఇప్పుడు నిమజ్జనం వీడియో మొత్తం అయితే చూడండి, ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాము. మనమైతే ఇప్పుడు ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయి మన బండ చెరువుకి అయితే వచ్చినాము. ఇదేమన్నమాట మనం నిమజ్జనం చేసే ప్లేస్. గవర్నమెంట్ అయితే కట్టించినారు. ఇక్కడైతే మీకు లొకేషన్ కావాలంటే లొకేషన్ అయితే పెడతాను. క్రేన్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి మనకైతే ఒక 1 కిలోమీటర్ లో సఫిల్గూడ పార్క్ అయితే ఉంటుంది. అక్కడ కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. మేమైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇదే దగ్గర అనమాట. అందుకే నేను మా అన్న అయితే ఇంకా శివవాడు కూడా వచ్చిండు. శివవాడు గణేషుని పట్టుకొని కూర్చుని ఇక నేను బండి నడిపించుకుంటే ఇక్కడ వరకు అయితే వచ్చినాము. ఇక చూడండి మా గణేషుడు అయితే ఎంత పెద్దగా ఉన్నాడో. బాగుండా. మీరు లాస్ట్ వీడియోలో కూడా కామెంట్ చేయమంటే చేస్తలేరు. షార్ట్స్ అయితే చాలా మంది అయితే చూస్తున్నారు. షార్ట్స్ రీచ్ ఎక్కువ అవుతుంది కానీ పెద్ద వీడియో అయితే రీచ్ అయితే లేదు. కొంచెం ఇది కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంకా మళ్ళీ పెద్ద వీడియోస్ తీయాలని అనిపిస్తుంది. ఎందుకంటే షార్ట్స్ తీసి నాకు కూడా కొంచెం బోర్ కొడుతుంది అనమాట. అందుకోసమే లాంగ్ వీడియోస్ కూడా తీస్తున్నాను. చూడండి మా గణేశుడు అయితే చాలా వెయిట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మేమైతే పూజ చేసినాము, ప్రసాదం పెట్టినాం కదా, గణేశుడు తినేసి వెయిట్ అయిపోయిండు.
అది మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అయిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే ప్రతి ఒక్క గణేశుడు వెయిట్ అవుతాడు పూజ చేసిన తర్వాత. అదే మన దేవుని మహిమ అని చెప్పేసి ఇక మనమైతే లోపలికి దిగుదాం ఇప్పుడు. మన గణేశుని అయితే నిమజ్జనం చేసాము. ఎందుకంటే ఎక్కువ మందిని ఎలవ్ చేస్తలేరు, ఎందుకంటే లోతు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ పెద్ద గణేశులు కూడా నిమజ్జనం చేసుకోవచ్చు. చాలా మంది రారు, ఎంత దూరం ట్యాంక్ బండ్ అంత దూరం పోని వాళ్ళ కోసం గవర్నమెంట్ అయితే వాళ్ళ ఏరియాలో ప్రతి ఒక్క ఏరియాలో అయితే కట్టించినారన్నమాట. చిన్న చిన్న లేక్స్ అందులో అయితే వేసుకోండి. ఎందుకంటే ట్యాంక్ బండి పోవాలని చెప్పేసి నేనైతే ఏం చెప్తలేను. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇక్కడనే వేస్తాము, అందుకోసమే వచ్చేసినాము. ఇక చూడండి ఇక్కడ అన్న వాళ్ళు కూడా చాలా మంది అయితే హెల్ప్ చేసినారు. ఎందుకంటే చూడండి లోపల ఫుల్ స్లిప్పరీ ఉంది, అందుకోసమే కొంచెం గణేషుని పట్టుకొని ఇక లోపల దిగి మనమైతే మన గణేషుని నిమజ్జనం చేస్తాము. నిమజ్జనం చేసేటప్పుడు ఒక మిరాకిల్ అయిన వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది నిమజ్జనం చేసే టైం. నిమజ్జనము ఎందుకు చేస్తామో కామెంట్ కూడా వేయండి. యాక్చువల్గా ఏంటంటే మన గణేషుని వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే పంపిస్తాం. పూజలు చేసిన తర్వాత 3 సార్లు ముంచిన తర్వాత మనం గణేషుని వాటర్ లోపల ఏడుస్తాము. వాళ్ళ మమ్మీ దగ్గరికి పోతాడు గణేశుడు అని చెప్పి మన వాళ్ళు చాలా మంది అయితే చెప్పినారు. చూడండి మా గణేశుడు ఇక నిమజ్జనం చేసేటప్పుడు అయితే ఇక చూడండి సిట్టింగ్ పొజిషన్ కి అయితే వెళ్ళిపోయినాడు గణేశుడు అయితే. గణేష్ మహారాజ్ కి జై. అఖిల్ కుమార్ నామ యజ్ఞ, సులోచన నామ యజ్ఞ, పల్లవి నామ యజ్ఞ, పల్లికా నామ యజ్ఞ, లోపలికి ఇట్లా పుష్ చేయాలి. పుష్ చేసినావు ఇంకా రైట్ జై బలో గణేష్ మహారాజ్ జై. ఇక మన గణేషుని అయితే నిమజ్జనం చేసేసి ఇక మేమైతే ఇంటికి పోతున్నాము. మీరు కూడా వచ్చి నిమజ్జనం అయితే చేసుకోండి, సేఫ్గా నిమజ్జనం చేసుకొని ఇక ఇంటికి అయితే వెళ్ళండి. చలో మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక వీడియోతో అయితే